నదీ జలాల హక్కు విషయంలో దేశంలో ఎక్కడైనా రాజకీయ నాయకులంతా పార్టీలకు అతీతంగా ఏకమవుతారు. కానీ తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం ఏంటంటే ముందు చూపు లేని ఇక్కడి జాతీయ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. ఫలితంగా మనకున్న జల హక్కుల్ని కోల్పోతున్నాం. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కున్న విజన్తోనే కాళేశ్వరంలో 3 టీఎంసీల ఎత్తిపోతలకు ప్లాన్ చేశారు. ఇప్పుడిప్పుడే కాళేశ్వరం ప్రాధాన్యత అందరికీ తెలిసొస్తున్నది. ఈచంపల్లి లాంటి కుట్రలకు ఇదే విరుగుడు కానుంది. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో ప్రపంచ జలశిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సదస్సు ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. దాని ప్రకారం ఆయా ప్రాంతాల్లో ప్రవహించే నదుల్లోని నీటిని మొట్టమొదట ప్రాజెక్టులు కట్టి ఎవరు వాడుకుంటారో వారికే ఆ నీటిపై హక్కుంటుంది. దీనికి రైపేరియన్ రైట్స్ అని పేరు. హిస్టారికల్ ప్రొటెక్షన్ అని కూడా పిలుస్తారు. ఈ తీర్మానం ఆధారంగానే దేశంలోని అనేక రాష్ట్రాలు అక్రమంగానో సక్రమంగానో ప్రాజెక్టులు కట్టి నదీ జలాలపై తొలి హక్కును సాధించుకున్నాయి. నదుల అనుసంధానం పేరిట కేంద్రంలోని బీజేపీ సర్కార్ గోదావరి నీటిని తరలించుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడో గుర్తించారు. అందుకే ఆఘమేఘాలపై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. కేంద్రం ఎప్పుడో ఒకసారి ఇచ్చంపల్లిని తెరపైకి తెస్తుందని గ్రహించే 3వ టీఎంసీని వాడుకోవడానికి ప్రణాళికలు రచించారు. ఇదంతా గోదావరి నీటిపై మన హక్కును మరింత స్థిరపరచుకోవడమే. దీన్ని అడ్డుకోవడానికి బీజేపీ ఈ అంశంపై అవగాహన లేని కాంగ్రెస్ అడ్డగోలు ఆరోపణలు చేశాయి. ఫలితమేమైందో ఇప్పుడు చూస్తున్నాం. కేసీఆర్ పదవి నుంచి దిగడమే ఆలస్యం. కేంద్రం ఇచ్చంపల్లిని మళ్లీ తెరపైకి తెచ్చింది. తెలంగాణ ఆమోదించుకున్నా తమిళనాడుకు నీళ్లు తీసుకుపోతామని ప్రకటించింది. కారణాలేవో తెలియదు గాని రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ దీనిపై నోరే మెదపడం లేదు. బ్రిజేష్ కుమార్ కృష్ణా జలాల కేటాయింపు చేసినప్పుడు బేసిన్తో సంబంధం లేని తెలుగుగంగ ప్రాజెక్టుకు సైతం నీటి కేటాయింపు చేశారు. కారణం అప్పటికే దాని నిర్మాణం జరిగింది. అందుకే ఆ ప్రాజెక్టుకు రక్షణ కల్పించాలనే అంతర్జాతీయ ప్రమాణాల మేరకు కేటాయింపు చేపట్టారు. ఇప్పుడే కాదు, గతంలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల్లోనూ ఇదే సూత్రం పాటించారు. బేసిన్లో పరివాహక ప్రాంతం, ఎగువ దిగువ ఇవేవి పెద్దగా ప్రామాణికంలోకి రాలేదు. ట్రిబ్యునల్ కేటాయింపు సమయంలో అప్పటికే ఉన్న ప్రాజెక్టులు వినియోగం మేరకు ఆయకట్టుకు రక్షణ కల్పించాలనేదే ప్రధానంగా పరిగణలోకి తీసుకున్న కనీస సూత్రంగా స్పష్టమవుతుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో తొలుత రోజుకు 2 టీఎంసీల చొప్పున గోదావరి జలాలను ఎత్తిపోసుకునేలా డిజైన్ రూపొందించారు. తదనంతరం చర్చల్లో భాగంగా 3వ టీఎంసీని సైతం ఎత్తిపోసుకునేలా సివిల్, మెకానికల్ పనులకు ముందుగానే అవకాశం ఉండేలా నిర్మాణ ప్రక్రియ చేపట్టారు. కాళేశ్వరం నుంచి రోజుకు 3 టీఎంసీల ఎత్తిపోతలు చేపడితే క్రమంగా అది మన హక్కుగా మారుతుందన్న ముందు చూపే ఇందుకు కారణం. కేంద్రం ఏకపక్షంగా నదుల అనుసంధానం పేరిట మన జలాలను తమిళనాడుకు తరలించుకుపోయే కుతంత్రాలు చేస్తే 3వ టీఎంసీ అనేది శ్రీరామరక్షగా నిలుస్తుంది. కానీ సాధారణంగా ఎక్కడైనా నదీ జలాల హక్కుల విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు ఏకమవుతారు. తెలంగాణలో మాత్రం పరిస్థితులు భిన్నం. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయటం తప్ప బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వేరే ఎజెండా లేకుండా పోయింది. చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపుతో చేపట్టిన 3వ టీఎంసీ ఎత్తిపోతలపై సైతం అవినీతి బురద జల్లి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ 3వ టీఎంసీని ఎత్తిపోసుకునేందుకు అనుమతులు ఇవ్వకపోగా ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ కూడా వంతపాడుతున్నదే కానీ ఏనాడు రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ఆ 2 పార్టీలు ఆలోచించిన దాఖలాలు లేవు. కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన దశాబ్దాల అన్యాయాన్ని ఆశాంతం గుర్తించినందునే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో గత కేసీఆర్ ప్రభుత్వం ముందు చూపు ప్రదర్శించింది. గత అనుభవాల దృష్ట్యా భవిష్యత్తులో జలాల్లో మన హక్కులకు ఎక్కడా భంగం కలగకుండా 1 టీఎంసీని ఎక్కువగానే జోడించారు. కానీ కాంగ్రెస్, బీజేపీ దానిపై అవినీతి బురద జల్లి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి. భావితరాలకు ఉద్దేశించిన ఈ అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్ లాజిక్ గా ఆలోచించడం లేదు. కమిషన్ల కోసమే ఈ అదనపు టీఎంసీ పనులు అంటూ నిరాధార ఆరోపణలతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి.
వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో తొలుత గోదావరిలో 100 రోజులను 120గా నిర్ధారించారు. ఆ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో భాగంగా గోదావరి నుంచి తరలివచ్చిన 195 టీఎంసీలను లిఫ్ట్ చేసుకుంటామని చెప్పారు. కానీ మరింత లోతుగా అధ్యయనం చేయటం, మున్ముందు ఇతర రాష్ట్రాలు వరద పరిమాణంలో చోటు చేసుకునే మార్పులను దృష్టిలో ఉంచుకొని 100 రోజులను 80 రోజులకే పరిమితం చేశారు. గోదావరిలో మంచి ఇన్ఫ్లోలు 80 రోజుల్లోనే ఉంటున్నందున ఆ సమయంలోనే 195 టీఎంసీలను ఎత్తిపోసుకునేందుకు సామర్థ్యాన్ని రోజుకు 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచుకోవాలని నిర్ణయించారు. తద్వారానే తెలంగాణకు గోదావరి జలాల్లో హక్కు భుక్తంగా వచ్చిన 954 టీఎంసీలను త్వరితగతిన సంపూర్ణంగా వాడుకునేందుకు వెసులుబాటు లభిస్తుందని ఆశించారు. తెలంగాణకు హక్కు భుక్తంగా వచ్చిన గోదావరి జలాలను సైతం తమిళనాడుకు తన్నుకుపోయేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలకు కేసీఆర్ ముందు చూపుతో చేపట్టిన 3వ టీఎంసీ వంటివే చెక్ పెడతాయని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గోదావరిపై నిర్మించిన నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల విషయంలోనూ కాలానుగుణంగా వచ్చిన మార్పులతో ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న అనుభవాలు కూడా మన కళ్ల ముందే ఉన్నాయి. అవి గోదావరి ఉపనది మంజీరాపై ప్రపంచంలోనే తొలి భారీ సాగునీటి ప్రాజెక్టుగా చరిత్రకెక్కిన నిజాం సాగర్ డిజైన్ ప్రకారం 2,31,338 ఎకరాలకు సాగునీరు అందించాలి. కానీ అది నిర్దేశిత ఆయకట్టులో 25% ఆయకట్టుకు సైతం సాగునీరు అందించలేకపోతున్నది. కారణం ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర మంజీరాను బంధించాయి. కర్ణాటక ఒక్క బీదర్ జిల్లా పరిధిలోనే మంజీరాపై 13 బరాజులు నిర్మించింది. దీనికి తోడు 1931, 1972 వరకు ప్రాజెక్టులో 10 మేర పూడిక పెరిగిపోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. గోదావరిపై కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 1963లో శంకుస్థాపన చేస్తే 1984లో క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేశారు. 1994లో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఏపీఈఆర్ఎల్ హైడ్రోగ్రాఫిక్ సర్వే చేయగా నీటి నిల్వ సామర్థ్యం 112 టీఎంసీల నుంచి 90.30 టీఎంసీలకు పడిపోయినట్టు తేలింది. 2013 డిసెంబర్, 2014 జనవరిలో అధునాతనమైన ఇంటిగ్రేటెడ్ బోట్ మౌంటెడ్ బాథీమెట్రిక్ సర్వే విధానంతో హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహిస్తే నీటి నిల్వ సామర్థ్యం 80.10 టీఎంసీలకు పడిపోయినట్టుగా గుర్తించారు. అంటే ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం కంటే 31.91 టీఎంసీలు అనగా 28.48% మేర సామర్థ్యం తగ్గింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రతో చేసుకున్న లోపాభూయిష్టమైన ఒప్పందాన్ని ఆసరాగా చేసుకుని మహారాష్ట్ర ఎస్ఆర్ఎస్పీ ఎఫ్ఆర్ఎల్ పరిధిలోనే బాబ్లీ ప్రాజెక్టును కట్టింది. గోదావరి జలాల్లో తెలంగాణకు 954 టీఎంసీల జలాలను వాడుకునే హక్కున్నది. అధ్యయనం మేరకు బచావత్ ఇది కేటాయించకపోయినప్పటికీ గోదావరి ట్రిబ్యునల్లో పొందుపరిచిన వివరాల మేరకు ఈ వెసులుబాటు ఉన్నది. ఎగువన ఉన్న శ్రీరామ్ సాగర్, తద్వారా దాని దిగువన ఉన్న ప్రాజెక్టులకు సరైన ఇన్ఫ్లోలు ఉండడం లేదు. ఎగువన మహారాష్ట్ర బాబ్లీ ఉచ్చు బిగించింది. 2019లో కాళేశ్వరం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి శ్రీరామ్ సాగర్కు ఆశాజనకమైన వరదలు ఉన్నప్పటికీ అంతకుముందు దశాబ్దాల పాటు శ్రీరామ్ సాగర్ ఆయకట్టు అరికోస చరిత్ర మన కళ్ల ముందే ఉన్నది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్లో గాని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు డాక్యుమెంట్లలో గాని ప్రధాన గోదావరిలో వరద లేనందునే ప్రాణహిత జలాలను వినియోగించుకుంటామని స్పష్టంగా ఉన్నది. ఈ క్రమంలో ప్రాణహిత కలిసిన తర్వాత తెలంగాణ గోదావరి జలాల వినియోగానికి కాళేశ్వరం, సమ్మక్క బరాజ్ ద్వారా దేవాదుల, అటు పిమ్మట దిగువన ఉన్న సీతారామ వంటి పిడికెడు ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. అందుకే తక్కువ రోజుల్లో ఎక్కువ జలాలను తరలించుకోవాలనే తాపత్రయంతోనే 3వ టీఎంసీని చేపట్టారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి తొలుత అన్ని రకాల అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేంద్ర జల సంఘం ఆపై 3వ టీఎంసీకి వచ్చేసరికి మెలిక పెట్టడం ప్రారంభించింది. ముఖ్యంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు మొదలుపెట్టి
మూడో టీఎంసీపై కేంద్ర జలసంఘానికి లేఖ రాశారు. దీంతో అప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రశంసల వర్షం కురిపించిన కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, కేంద్ర జలసంఘం చైర్మన్, ఇతర సభ్యులు, ఇంజనీర్లు చివరకు మూడో టీఎంసీని ఎత్తిపోసుకునేందుకు అనుమతి ఇవ్వకుండా కొర్రీలు పెట్టడం ప్రారంభించారు. కేవలం కాంట్రాక్టులు, పనుల కోసమే అదనపు జలాల తరలింపు అనే అర్ధరహిత వితండ వాదనను బీజేపీ భుజాన వేసుకున్నది. మూడో టీఎంసీ కోసం సిడబ్ల్యూసీకి పంపిన డాక్యుమెంట్లలో కాళేశ్వరం ప్రాజెక్టుల్లో తొలుత నిర్దేశించిన 190 టీఎంసీల కంటే ఒక్క చుక్క కూడా అదనపు నీటిని ఎత్తిపోసుకుంటామని ఎక్కడా పేర్కొనలేదు. ఆ 195 టీఎంసీల నీటినే మంచి వరద ఉన్న రోజుల్లో త్వరితగతిన ఎత్తిపోసుకుంటామని స్పష్టంగా చెప్పింది. కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ను బదనాం చేయాలనే ఏకైక ఎజెండాతో ప్రధాని మోదీ మొదలు బీజేపీ నాయకులు మూడో టీఎంసీపై ఆరోపణలు చేశారు. దానికి కాంగ్రెస్ నేతలు వంతపాడారు. మన హక్కు మన నీళ్లనుకుంటాం, కానీ ఎగువ పొరుగు రాష్ట్రాలు కాలానుగుణంగా చేపట్టే ప్రాజెక్టులు, పెంచుకునే జలాల వినియోగంతో చివరకు హక్కు భుక్తంగా వచ్చే జలాలకు ఎసురు పడుతుంది. ఇందుకు కృష్ణా జిల్లాలో తెలంగాణ ఎదుర్కొంటున్న విచిత్రమైన పరిస్థితే నిదర్శనం. దీనితో పాటు మహారాష్ట్ర తరపున బల్లెంగా మారిన బాబ్లీ, ఆంధ్రప్రదేశ్ నుంచి పిడుగుపాటు లాంటి పోతిరెడ్డిపాడు వంటివి కూడా మన హక్కుగా ఉన్న జలాలకు గండి కొడతాయి. తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనకు దక్కాల్సిన గోదావరి జలాలను రాజకీయ లబ్ధి కోసం తమిళనాడుకు తన్నుకుపోయేందుకు ప్రతిపాదించిన ఇచ్చంపల్లి నదుల అనుసంధాన ప్రాజెక్టుల వంటివి కూడా మన ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయి. ఇలాంటి సమయాల్లో మూడో టీఎంసీ వంటివి మనకు శ్రీరామరక్షగా ఉంటాయి. కాళేశ్వర పథకంలో రోజుకు 3 టీఎంసీల చొప్పున గోదావరి జలాల ఎత్తిపోతకు అన్ని హంగులు ఉన్నట్లయితే ట్రిబ్యునల్స్ గాని, న్యాయస్థానాలు గాని అప్పటికే అందుబాటులో ఉన్నాయనే ఒకే ఒక్క కారణంతో రక్షణ కల్పిస్తాయి. బచావత్ కేటాయింపుల్లోనూ కృష్ణా బేసిన్తో సంబంధం లేని పెన్నా బేసిన్లోని ప్రాజెక్టులకు కేవలం ఈ ఒక్క కారణంగానే ఎక్కువ కేటాయింపులు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఈ మూడో టీఎంసీ కూడా మున్ముందు తెలంగాణకు గోదావరి జలాల వినియోగంలో శ్రీరామరక్షగా ఉంటుంది. ఈ లాజిక్ ను అర్థం చేసుకోలేకనో, అర్థమైన తెలంగాణ ప్రయోజనాలు పట్టకనో దురదృష్టవశాత్తు రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా తమ పార్టీ జాతీయ నాయకుల రాజకీయ ప్రయోజనాలు తీర్చేందుకు పావులుగా మారి సొంతగడ్డ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తుండడమే విషాదం.